గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. గుడ్ ఈవినింగ్ టీచర్. మేజర్ చంద్రకాంత్ ఎవరో తెలుసా మీకు? తెలియదు టీచర్. స్టోరీ చెప్పండి టీచర్. తెలీదా? తెలియదు టీచర్. పరమవీర్ చక్ర బిరుదు ఎవరికి వచ్చింది? ఫస్ట్ వచ్చింది ఎవరికి? మేజర్ చంద్రకాంత్. చంద్రకాంత్కే పరమవీర్ ఏంటది చక్ర. పరమవీర్ చక్ర బిరుదు వచ్చింది. అసలు ఎంత గ్రేట్ కదా అది. అది అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. అలాంటి గ్రేట్ పీపుల్కే వస్తుంది. ఆయన గ్రేట్నెస్ ఎంత మంచి సోల్జర్ అంటే అయినా కూడా ఆయన ఏం చేసేవాడు, ఆయన లైఫ్లో ఎందుకు అంత బాగా గొప్పవాడు అయ్యిండు అనే దానికోసం మనం ఆయన లైఫ్ స్టోరీలో నుంచి చిన్న బిట్ తీసుకుందాం. చాలా పెద్ద లైఫ్ స్టోరీ, చాలా గ్రేట్ పర్సన్. కానీ మనం జస్ట్ 2 వాక్యాలు ఆయన గురించి తెలుసుకుందాం. ఏం చేసేవాడంటే ఆయన లైఫ్లో ఎప్పుడు భగవద్గీత చదివేవాడంట. తన వెంట ఎప్పుడు కూడా భగవద్గీత నుంచుకునేవాడు. చదవడమే కాకుండా ఏం చేశాడు, నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాడనమాట. అందుకే ఆయన మేజర్ చంద్రకాంత్ అయ్యగలిగాడు. మేజర్ అనే బిరుదు మామూలుగా వస్తుంది, అది లేదు కదా. ఆర్మీలో ఉండే పర్సన్స్కి చాలా హై పొజిషన్కి వెళ్ళినప్పుడు వస్తుంది. ఆయనకు పరమవీర్ చక్ర బిరుదు కూడా వచ్చింది కదా. అంటే ఎంత కష్టపడ్డాడు. అదంతా కష్టపడడానికి ఏమిటి ఆయనకు మోటివేషన్ అంటే భగవద్గీత. అయితే భగవద్గీత ఆయనను ఇప్పుడు దీని గురించి ఒక చిన్న సంఘటన ఒకటి చెప్పుకుందాం. ఆయన ఎన్నో ఉన్నాయి కానీ ఒక సంఘటన ఏమైందంటే పాకిస్తాన్కి మనకు ఇద్దరికి యుద్ధం అవుతుంది అనమాట. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ వార్లో వాళ్ళేమో 600 మంది సైనికులు ఉన్నారంట పాకిస్తానీ వాళ్ళు. మన వాళ్ళందరూ ఉన్నారు 50 మంది మాత్రమే ఉన్నారు మన సైనికులు. అయినా సరే వాళ్ళనందరినీ వీరోచితంగా పోరాడి వాళ్ళతోనే 400-500 మందిని వాళ్ళను చంపేశారు. ఈ ఓన్లీ 50 మంది అంతమందిని కథం పట్టించారు. కానీ ఇంకా కొంచెం ఉన్నారు కదా, వాళ్ళు చాలా ఎక్కువ మంది కదా. అందుకని వాళ్ళకు పెద్ద బాంబు వేలిస్తే మన వాళ్ళందరూ వీరమరణం పొందారనమాట. మన సైడ్ అందరూ కూడా, అందులో మేజర్ చంద్రకాంత్ కూడా ఉన్నారు. మరి వీళ్ళందరిని ఎలా గుర్తుపట్టాలి అనేసి మన ఆఫీసర్స్కి చాలా కష్టమైంది. ఎలా ఒక్కొక్కరిని గుర్తుపట్టి వాళ్ళ ఫ్యామిలీలకు అప్పు చెప్పాలి కదా. అప్పు చెప్పుదామంటే ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ ఎవరు, మిగతా వాళ్ళు ఎవరు అని గుర్తుపట్టాలంటే నేను ఓన్లీ మేజర్ చంద్రకాంత్ని మాత్రం నేను గుర్తుపట్టగలుగుతా అని అతని ఫ్రెండ్ ఇంకొక ఆఫీసర్ చెప్పాడనమాట. చెప్పి వెళ్ళి అక్కడంతా అన్ని బాడీస్లో వెతుకుతారనమాట. ఒక అతని దగ్గర భగవద్గీత బుక్ దొరికిందంట. దొరికినప్పుడు ఇతని మేజర్ చంద్రకాంత్ అనేసి ఆయన గురించి ఈ ఆఫీసర్ చెప్పారు. నువ్వు ఎట్లా తెలుసుకున్నావు అంటే మేజర్ చంద్రకాంత్ ప్రతిరోజు కూడా భగవద్గీత చదవడము, దాన్ని ఆయనతో పాటు ఉంచుకుంటాడు. ఆయన అంతటి భగవద్గీతను ఆచరించడమే చదవడము కాకుండా ఆయన నిత్య జీవితంలో అనుసరించాడు అనేది ఇక్కడ మనం దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే భగవద్గీత ఏంటి? కర్తవ్య పాలన చేయడమే కదా. అర్జునుడికి కృష్ణుడు ఏం బోధించాడు? కర్తవ్యము. ఎందుకంటే శోకంలో ఉన్నప్పుడు నువ్వు యుద్ధం చేయడమే కరెక్ట్ అని బోధించాడు. అట్లానే ఎంతమంది తక్కువ మంది ఉన్నా కూడా మన వాళ్ళు ధైర్యంగా వాళ్ళతోని వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. కురుక్షేత్ర యుద్ధంలో కూడా అదే జరిగింది. అందుకు భగవద్గీతను చదవడం వల్ల మనకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానంతో పాటు ధైర్యం కూడా వస్తుంది. మన కర్తవ్యం ఏందో మనం తెలుసుకొని మన నిత్య జీవితంలో ఆచరించాలన్నమాట. లైఫ్ లో అది మనకు జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది భగవద్గీత. అందుకని భగవద్గీత చదవండి, చదివించండి, ఇంకా జీవితంలో అన్వయించండి. చెప్పండి మళ్ళీ ఒకసారి. భగవద్గీత చదవండి, చదివించండి, జీవితంలో అన్వయించండి. దీంట్లో మనం ఏం స్లోగన్ చెప్పుకుంటాం రోజు? లాస్ట్ లో ఏం చెప్తాము? భగవద్గీత అనండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ చెప్పండి అందరికీ. థ్యాంక్ యూ. గుడ్ జాబ్, బాగా చెప్పారు.